హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. 8 నెలల నుండి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకి హోమ్ మేడ్ నట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడాలి, వాటి ఉపయోగాలు ఏంటో అనేది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల బాదం, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ పిస్తా, 6 వాల్నట్స్, 4 యాలుకలు, హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజలు, 1 టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు, అలాగే పుచ్చకాయ గింజలు కలిపి తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ముందుగా పల్లీలను వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కాస్త వేయించుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి. చాలా మంది పిల్లలకి జీడిపప్పు తింటే అలర్జీ వస్తుంది, కాబట్టి 6th మంత్ ఎండింగ్ నుంచి 7th మంత్ లోపు జీడిపప్పు మీ పిల్లలకి అలవాటు చేయడానికి ట్రై చేయండి. నైట్ జీడిపప్పును నానబెట్టి దాన్ని పేస్ట్ చేసి పిల్లలకి డైరెక్ట్ గా అయినా పెట్టచ్చండి, లేదా వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్ లో కలిపైనా పెట్టచ్చు. ఇప్పుడు వాల్నట్స్ కూడా వేసుకొని వేయించుకుందాం. వాల్నట్స్ సేమ్ మన బ్రెయిన్ షేప్ లోనే ఉంటాయండి. ఇవి చాలా మందికి అసలు నచ్చవు, కానీ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇందులోకి బాదం కూడా వేసుకొని వేయించుకుందాం. ఇక్కడ నేను బాదంని ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నానండి, అందుకే లాస్ట్ లో వేసుకుంటున్నాను. మీరుకైనా ముందు రోస్ట్ చేసుకోకపోతే పల్లీల కంటే ముందుగానే బాదాన్ని వేయించుకోండి. ఇప్పుడు రోస్టెడ్ పిస్తాని వేసుకొని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. పిల్లలకి ఈ నట్ పౌడర్ పెట్టే ముందు వాళ్ళకి ఒక్కొక్క నట్ని ఇంట్రడ్యూస్ చేయండి. నైట్ నానబెట్టి మార్నింగ్ పేస్ట్ చేసి పెట్టండి. అలాగే ఏమన్నా అలర్జీస్ వస్తే నోట్ చేసుకోండి. మళ్ళీ కొన్ని రోజులు ఆగిన తర్వాత అదే నట్ మళ్ళీ పెట్టండి. ఇప్పుడు యాలకులు కూడా వేసుకొని 1 నిమిషం వేయించుకుందాం. చూడండి, ఇక్కడ ఏవి మాడిపోలేదు, అన్ని చక్కగా వేగాయి. ఇప్పుడు అవిసె గింజలు, గుమ్మడి, పుచ్చకాయ గింజలు కూడా వేసుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. గుమ్మడి, పుచ్చకాయ గింజలు ముందే వేయించుకొని స్టోర్ చేసుకొని పిల్లలకి టైం పాస్ గానే పెట్టొచ్చండి. పిల్లలకి ఏదైనా పెట్టేటప్పుడు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటూ పెట్టండి, ఒకేసారి ఎక్కువ పెట్టొద్దు. ఇలా అన్ని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని పౌడర్ చేసుకుందాం. ఫైన్ పౌడర్ గా గ్రైండ్ చేసుకోవద్దండి. చూడండి, ఇక్కడ ఇంకొంచెం గ్రైండ్ అవ్వాలి. ఒకసారి మొత్తం తిప్పుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. ఫైన్ పౌడర్ చేసుకుంటే నట్స్ లో ఉన్న ఆయిల్ వస్తుంది, సో ఇలా పౌడర్ గా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక ఎయిర్ కంటైనర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని 1 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ప్రతిరోజు 1 స్పూన్ ఏదో ఒక టైంలో పిల్లలు తినే ఫుడ్ లో యాడ్ చేసి పెట్టండి. పిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్, బోన్ స్ట్రెంగ్త్, వెయిట్ గెయిన్ కి బాగా యూజ్ అవుతుందండి ఈ నట్ పౌడర్. న్యూ మామీస్ కి ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఎవరైనా న్యూ మామీస్ ఉంటే షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్రమోక్ వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.